హాయ్. పిల్లలు, పెళ్ళి, కెరీర్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం ఈ జనరేషన్కి ఒక పెద్ద సవాల్. అటు చూస్తే మెగాస్టార్ కోడలు ఉపాసన కొణిదెల 20లో కెరీర్ చూసుకోండి, ఎగ్స్ ఫ్రీ చేయించుకోండి, 30లో పిల్లల్ని కనండి అని సలహా ఇస్తున్నారు. ఇటు చూస్తే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అదంతా కాదు, 20 ఏళ్లకే పిల్లల్ని కనండి లేదంటే ఒంటరితనం వెంటాడుతుంది అని హెచ్చరిస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి వాదనల్లో ఉన్న లాజిక్ ఏంటి? ఆర్థిక స్వాతంత్రం లేని 20 ఏళ్ల వయసులో పిల్లల్ని కని ఎలా పోషించాలి? సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటే వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? అసలు పిల్లల్ని కనడానికి పర్ఫెక్ట్ ఏజ్ ఏంటి? ముందుగా ఉపాసన వాదనను చూద్దాం. ఆమె చెప్పింది ఒకటే, డోంట్ లెట్ బయాలజీ కిల్ యువర్ కెరీర్. ఆమె దృష్టిలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కెరీర్ని నిర్మించుకునే సమయం. ఈ టైంలో పిల్లల బాధ్యత మీద పడితే ముఖ్యంగా అమ్మాయిలు తమ కలల్ని చంపుకోవాల్సి వస్తుంది. కెరీరా ఫ్యామిలీనా అనే సందిగ్ధతలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా 20లలో క్వాలిటీ ఎగ్స్ని ఫ్రీ చేయించుకుంటే 30 దాటాక మనం ఆర్థికంగా సెటిల్ అయ్యాక ప్రశాంతంగా పిల్లల్ని కనొచ్చు అనేది ఆమె సూచన. పైగా 20లలో మనకేం కావాలో మనకే క్లారిటీ ఉండదు. అదే 30 దాటాక భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది, పిల్లల్ని పెంచే మెచ్యూరిటీ వస్తుంది. కానీ ఉపాసన థియరీలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రాక్టికల్గా అది సులభం కాదు. ఎగ్ ఫ్రీజింగ్, ఐవీఎఫ్ లాంటివి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. లక్షల్లో ఖర్చు అవుతుంది. 35 దాటాక పిల్లల్ని కంటే వాళ్ళు టీనేజ్కి వచ్చేసరికి పేరెంట్స్కి 50 దాటుతాయి. వాళ్లతో పరిగెత్తే ఓపిక తగ్గొచ్చు. పిల్లలు సెటిల్ అయ్యే వరకు తల్లిదండ్రులు కష్టపడాల్సి ఉంటుంది. ఆ వయసులో తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. ఇక జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు వాదన ఉపాసనకు పూర్తి భిన్నం. ఆయన చెప్పేది ఏంటంటే, బయాలజీ డజంట్ వెయిట్ ఫర్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో లేటుగా పెళ్ళిళ్ళు చేసుకొని లేటుగా పిల్లల్ని కనడం వల్ల వృద్ధాప్యంలో చాలామంది ఒంటరిగా మిగిలిపోతున్నారు. 20లలో ఉన్న ఫెర్టిలిటీ 30 దాటాక ఉండదు. సహజంగా పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. త్వరగా పిల్లల్ని కంటే మనం యంగ్గా ఉన్నప్పుడే పిల్లలు ఎదిగిపోతారు. మనకి 40-50 ఏళ్ళు వచ్చేసరికి బాధ్యతలు తీరిపోతాయి. కానీ ఇక్కడ అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, 20 ఏళ్ల వయసు అంటే చదువుకునే వయసు. ఆ ఏజ్లో పిల్లల్ని కని పెంచడం సాధ్యమేనా అని. 20లలో కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు, మరికొంతమంది ఏళ్ల తరబడి కెరీర్లో స్థిరపడేందుకు పోరాటం చేయాల్సి రావచ్చు. ఒకవేళ జాబ్ వచ్చినా జీతాలు తక్కువగానే ఉంటాయి. ఆ ఏజ్లో పెళ్లి, పిల్లలు, కుటుంబ పోషణ అసాధ్యం. శ్రీధర్ వెంబు సూచన వినడానికి బాగుంది. త్వరగా పిల్లల్ని కనేసి త్వరగా జీవితంలో సెటిల్ అయిపోయి రిటైర్డ్ అయిపోవచ్చు. మరి ప్రాక్టికల్గా ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రజెంట్ 21 నుంచి 23 ఏళ్ల మధ్య చదువు పూర్తవుతుంది. 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు సరైన ఉద్యోగం దొరకడమే కష్టం. ఈ టైంలో పిల్లల్ని కంటే ఆ ఆర్థిక భారం తట్టుకోవడం మిడిల్ క్లాస్ యువతకు అసాధ్యం. పూర్వకాలంలో లాగా జాయింట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇది సాధ్యం. తాతయ్య, నానమ్మలు పిల్లల్ని చూసుకుంటే భార్యాభర్తలు కెరీర్పై ఫోకస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎక్కువ. కాబట్టి ఈ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే 20లలో పిల్లల్ని కనడం రిస్కే. ఇక ఉపాసన చెప్పినట్లు 20లలో అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయితే కెరీర్లో బ్రేక్ వస్తుంది. తిరిగి జాబ్లో చేరేసరికి వెనుకబడిపోతామనే భయం చాలా మందిలో ఉంది. సైన్స్ ప్రకారం 24 నుంచి 30 ఏళ్ళు పిల్లల్ని కనడానికి గోల్డెన్ పీరియడ్. 30 దాటాక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. అలాగని 20 లోపే కంటే తల్లిదండ్రులకు మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. సో ఉపాసన చెప్పింది రైటా, శ్రీధర్ వెంబు చెప్పింది రైటా అంటే సమాధానం అది మీ పరిస్థితిని బట్టి మారుతుంది. ప్రస్తుత కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే 27 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు పిల్లల్ని కనడానికి ఐడియల్ అని చెప్పొచ్చు. అప్పటికి కెరీర్లో కొంత స్థిరత్వం వస్తుంది. బయలాజికల్గా కూడా ఇంకా హెల్దీగానే ఉంటారు. మీరు 20లలోనే పిల్లల్ని కనాలి అనుకుంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా చూసుకోండి. అది ఉంటేనే ముందడుగు వేయండి. ఉపాసన చెప్పినట్లు ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షనే, కానీ అది అందరికీ సెట్ కాదు. సక్సెస్ రేట్ 100% ఉండకపోవచ్చు. దాన్ని ప్లాన్ బిగా మాత్రమే ఉంచుకోవాలి తప్ప దానికోసమే వాయిదా వేయడం సరికాదేమో. కెరీర్ ముఖ్యం, కానీ కెరీర్ మాత్రమే జీవితం కాదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని, ఆరోగ్యాన్ని వెనక్కి తేలేం. అలాగని డబ్బు లేకుండా కుటుంబాన్ని నడపలేం. అందుకే ప్లాన్ యువర్ కెరీర్ బట్ డోంట్ పోస్ట్పోన్ యువర్ లైఫ్. మరి మీరేమంటారు? 20లో పిల్లల్ని కనడం బెటరా లేక 30లో సెటిల్ అయ్యాకే బెటరా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.